నమస్తే. జంట నగరాలతో మమేకమవుతూ నగర సరిహద్దుల్ని తనలో కలుపుకున్న రంగారెడ్డి జిల్లా పునర్విభజనతో రూపుమారిపోయింది. ముచ్చటగా 3 జిల్లాలైంది. ఒకప్పుడు పెద్దగా పట్టులేని టీఆర్ఎస్ 3 ఏళ్లలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎప్పుడు మెజారిటీ స్థానాలు గెలుచుకునే కాంగ్రెస్, టీడీపీలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14 మంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, కార్పొరేటర్లతో వారి అనుబంధం ఎలా ఉంది, అలానే రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మూడేళ్లలో రాజకీయం రంగులు మారింది. ఎంపీ సహా పసుపు జెండాపై గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒక్కరు తప్ప అంతా కారెక్కేశారు. కాంగ్రెస్ నుంచి మరో ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకున్నారు. 3 ముక్కలైన రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారు, పథకాల అమలు తీరు ఎలా ఉంది? జంట నగరాలతో మమేకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. ఇందులో గ్రేటర్ పరిధిలోకి 8 నియోజకవర్గాలు వస్తాయి. 2014 సాధారణ ఎన్నికల్లో తాండూరు, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరిలలో టీఆర్ఎస్ గెలిచింది. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో టీడీపీ, పరిగి, చేవేళ్లలో కాంగ్రెస్, ఉప్పల్లో బీజేపీ విజయం సాధించాయి. తెలంగాణలో టీడీపీకి అత్యధికంగా 7 సీట్లు దక్కింది ఈ జిల్లాలోనే. 2014 ఎన్నికల నాటికి రంగారెడ్డి జిల్లాలో చెప్పుకోదగ్గ బలం లేకున్నా 4 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ప్రస్తుతం వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో నిండుకుండలా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక్క ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తప్ప కింది స్థాయి ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా టీఆర్ఎస్ కారెక్కేశారు. ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 11. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. 2 ఎంపీ స్థానాల్లోనూ మల్కాజ్గిరి టీడీపీ, చేవేళ్లలో టీఆర్ఎస్ గెలిచాయి. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్ లో జంప్ అయ్యారు. జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డి 3 ముక్కలైంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలుగా రంగారెడ్డి రూపుమారింది. జిల్లాల పునర్విభజనలో పెద్ద రాజకీయమే జరిగిందన్న చర్చ ప్రజల్లో ఉంది. మిగతా 2 జిల్లాల ప్రజలు అంత సంతృప్తిగా లేకున్నా వికారాబాద్ జిల్లాలో మాత్రం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్ను అనాథని చేశారని నాయకులతో పాటు సామాన్యులు ఆక్రోశిస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డే దీనంతటికీ కారణమని విరుచుకుపడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోకి రావాల్సిన శంకర్పల్లి, షాబాద్లను రంగారెడ్డిలో కలపటంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఇక వికారాబాద్ కలెక్టరేట్ ను పట్టణానికి దూరంగా అడవిలో ఏర్పాటు చేశారు. పాలనా కేంద్రానికి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యం కూడా లేదు. వికారాబాద్ కేంద్రంగా జిల్లా చేయాలనే డిమాండ్ నెరవేరిందన్న మాటే గాని ఏమాత్రం వసతులు కల్పించలేదనే అభిప్రాయం ఉంది. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ట్రాక్టర్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా అమ్మేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో పెద్దగా అభివృద్ధి పనులు జరగటం లేదనే అభిప్రాయం ఉంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటిదాకా రంగారెడ్డి జిల్లాలో సర్వే కూడా చేయలేదంటున్నారు. విహంగ వీక్షణం తప్ప గ్రౌండ్లో చేసిందేమీ లేదని అంటున్నారు. తెలంగాణ వస్తే జిల్లాలోని పరిశ్రమలలో స్థానికులకు అవకాశాలు వస్తాయని చెప్పినా అది జరగటం లేదన్న అసంతృప్తి ఇక్కడ ప్రజల్లో ఉంది. ఇట్లా పెద్ద పెద్ద ఐటీ సెంటర్స్ ఇవన్నీ వచ్చినా కానీ స్థానికంగా యువతకు మాత్రం ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ దొరకలేదు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఒక మాట చెప్పడం జరిగింది, ఇక్కడ ప్రైవేటు ఉన్నటువంటి వాటిలో అన్నింటిలో తెలంగాణ వారికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఈ తిరుమల డైరీ ఫామ్ తీసుకుంటే దాదాపు 80% నాన్ లోకల్స్, అంటే బీహార్ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఒక్కటి కూడా కొత్త ఎంప్లాయ్మెంట్ మాకు రాలేదు. ఒకే పార్టీలో ఉన్నారన్న మాటే గాని నేతల మధ్య అంతరం పెరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న నేతలెవ్వరూ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు కాదు. తెలంగాణ రావడానికి ముందు ఎన్నికల సమయంలో చేరిన వారు కొందరైతే ఎన్నికల తర్వాత కారెక్కిన వారు మరికొందరు. వివిధ పార్టీల నుంచి నేతలు వచ్చి చేరడంతో అధికార పార్టీలో అంతర్గత పోరు ఎక్కువైంది. ఎంపీ విశ్వేశ్వర్రెడ్డికి, మంత్రి మహేందర్ రెడ్డికి పడదు. ఎమ్మెల్యేలు యాదయ్య, సంజీవరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కొన్నాళ్ల క్రితం వాళ్ళిద్దరూ వికారాబాద్ గెస్ట్ హౌస్ లో కొట్టుకునేంత పని చేశారట. జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా చోట్ల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కొందరు నేతలు విశ్వరూపంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎవరి మాట వినాలో తెలియక ఇరకాటంలో పడుతున్నారు. చాలా చోట్ల కార్పొరేటర్ల చిలకొట్టుడు ఎక్కువైందనే ఆరోపణలు ఉన్నాయి.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేరలేదని అనుకుంటున్నారు. గవర్నమెంట్ లా పేదలు కాన్పై అయితే పైసలు అని చెప్తున్నాడు. కలెక్టర్ వచ్చి ఆపరేషన్ చేయించుకొని పోయిండు, కలెక్టర్ బిడ్డ కండ్రు హాస్పిటల్ వాళ్ళకి తెలియదు సార్. ఇప్పుడు కలెక్టర్ అన్నప్పుడు అది ఎమర్జెన్సీ అడ్మిషన్ చేసుకుంటారు, అన్ని సౌకర్యంగా చూస్తారు. మా హాస్పిటల్ పోతే అందరు చేసేటప్పుడే బయటకు నెట్టేస్తారు. ఆ మందు లేదు, ఈ మందు లేదు, ఆ ఎక్స్ట్రా కాగితం లేదు, ఇది లేదు, పట్నం పో, హైదరాబాద్ పో, ఇడుకో ఆడుకో దొబ్బేస్తారు. ఎవరు చూస్తారు సార్ మా హాస్పిటల్లను? బలమైన కేడర్, పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతోంది బీజేపీ. నేతల మధ్య విభేదాలే ఆ పార్టీ కొంపముంచుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేతల జాబితా చాంతాడంత ఉన్నా ఎవరికి వారే కావటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పరిస్థితి అంతే. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు కేడర్ ఉంది. అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో బొక్కబొర్లా పడింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ నేతలు నియోజకవర్గాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ప్రజల్లో ఉంటూ కార్యక్రమాలు చేపడుతున్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటుతో ఇరకాటంలో పడ్డారు మంత్రి మహేందర్ రెడ్డి. మరోవైపు ఆయన పనితీరుపైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. వలస నేతలతో అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. ఏ నియోజకవర్గంలో చూసినా కుడేడంగా అదే గోల. మంత్రి మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరులో అధికార పార్టీకి వాతావరణం అంత అనుకూలంగా లేదు. స్థానిక సమస్యల పరిష్కారంలో మంత్రి విఫలమయ్యారనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. మంత్రిగా ఉన్నా కనీసం రోడ్లు కూడా రిపేరు చేయించలేకపోయారని అంటున్నారు. తాండూరు చౌరస్తాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. రవాణా మంత్రిగా ఉండి కూడా తాండూరు నుంచి హైదరాబాద్ బస్సు సర్వీసులు పెంచలేకపోయారన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. అయితే హాస్పిటల్, తాండూరు సమీపంలో బ్రిడ్జి సమస్యను మాత్రం మంత్రి తీర్చగలిగారు. ఇటీవల తాండూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు మహేందర్ రెడ్డికి మైనస్సే అంటున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎగరేసుకుపోయింది. ఇదే జిల్లా మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు మరి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా వచ్చి సంబరాలు చేసుకున్నారు. వెంటనే 2 దినాల తర్వాతనే చేవేళ్లను, షాబాద్ను, శంకర్పల్లిను, మోయినాబాద్ను తీసుకుపోయి శంషాబాద్లో కలిపియాలని చెప్పేసి ఒక డూప్లికేట్ ఉద్యమం చేసిన సంగతి కూడా ఈరోజు వికారాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. ఈరోజు మా జిల్లాకు కరువు జిల్లాగా మార్చిన ఘనత మహేందర్ రెడ్డి గారిది. వికారాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవ్ రావు పైన ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగానే ఉంది. జిల్లా కేంద్రం అయ్యాక కూడా అధినాయకత్వాన్ని ఒప్పించి నిధులు సాధించలేకపోయారన్న అభిప్రాయంతో ప్రజలున్నారు. కలెక్టరేట్ పట్టణానికి దూరంగా ఏర్పాటైన ఎమ్మెల్యే పట్టించుకోలేదని వికారాబాద్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సంజీవ్ రావుకు అవకాశాలపై పార్టీ శ్రేణుల్లోనే అనుమానాలున్నాయి. మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ టీఆర్ఎస్ లోనికి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నా చివరి క్షణంలో ఎందుకో ఆగిపోయింది. కాంగ్రెస్ కి చెందిన మరో నేత చంద్రశేఖర్ కూడా వచ్చే ఎన్నికల్లోపు ఎటు ఉంటారనే చర్చ జరుగుతోంది. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ టికెట్పై గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. యాదయ్య చేరికపై టీఆర్ఎస్ నేత రత్నం కినుక వహించారు. యాదయ్య పార్టీ మారినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగలేదు. సొంత పనులకే ఎమ్మెల్యే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వికారాబాద్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతోనే నియోజకవర్గంపై శ్రద్ధ పెట్టడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాబల్యం బాగానే ఉంటుంది. ఇక చిన్న రాష్ట్రంలోనే 31 జిల్లాలు చేసుకున్నారు కదా, తప్ప మళ్ళీ డెవలప్మెంట్ అనేటువంటి వేరేది ఏమి కాలేకపోతున్నది. చాలా మేము బాధాకరంగా ఉన్నాము. మనకు డిస్టిక్ అయిన మీదకి ఎన్నో రోడ్లు అవుతాయి, ఎన్నో సౌకర్యాలు పెరుగుతాయి, అన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పారు. కానీ మనం చూస్తే శూన్యం అయిపోతున్నాయి మా విషయాలన్నీ కూడా. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి గులాబీ కండువా కప్పుకున్న నేతల్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒకరు. ఎమ్మెల్యే అనుచరులపై కబ్జా ఆరోపణలున్నాయి. నీళ్లిస్తామనే హామీతో పార్టీ మారుతున్నానని అప్పట్లో ప్రకాష్ గౌడ్ చెప్పినా ఇప్పటికీ నీళ్లు మాత్రం రాలేదు. సొంత పనులు చక్కబెట్టుకునేందుకు పార్టీ మారారన్న అభిప్రాయంతో కొందరున్నారు. ప్రకాష్ గౌడ్ తో పాటు టీడీపీ ముఖ్య నేతలెవ్వరూ టీఆర్ఎస్ లో చేరలేదు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్నారంటున్నారు. కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యేలకు ఆధిపత్య పోరు నడుస్తోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభావం బాగానే ఉంది. గతంలో ఈ ప్రాంతం చేవెళ్ల నియోజకవర్గంలో ఉండేది. బీజేపీకి మంచి కేడరే ఉన్నా ఆ పార్టీకి నియోజకవర్గంలో బలమైన నాయకుడు లేరు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సుదీర్ఘకాలం పాటు టీడీపీ నేత. అదే పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోనికి జంప్ అయ్యారు. దీంతో ఇక్కడ పాత కొత్త కార్యకర్తల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ మధ్య పాత కార్యకర్తలతో ఎమ్మెల్యేకి కొంత ఘర్షణ కూడా జరిగింది. కేడర్తో విభేదాలు తీగలకు ఇబ్బందికరంగానే ఉన్నాయంటున్నారు. గ్రేటర్లోని 2 డివిజన్లు ఈ నియోజకవర్గ పరిధిలోనికి వస్తాయి. వాటిలో ఒకటి బీజేపీ గెలుచుకుంది. ఇంకో స్థానంలో టీడీపీ గట్టి పోటీనిచ్చింది. నియోజకవర్గంలో టీడీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి కేడర్ ఉంది.
గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంతో టచ్లో ఉంటున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై మహేశ్వరం ప్రజల్లో అపోహలున్నాయి. కాలుష్యం పెరుగుతుందనే ఆందోళన ఉంది. ఇక్కడికి కొత్త పరిశ్రమలు పెద్దగా రాలేదని, తెలంగాణ రాష్ట్రం సాకారమైతే ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికినా అవేమీ జరగలేదన్న అసంతృప్తితో మహేశ్వరం ప్రజలున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొత్త చేరికలతో టీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చారు. అన్ని పార్టీల వారు గులాబీ కండువా కప్పుకోవడంతో ఎవరి గోల వారిదన్నట్లే ఉంది వాతావరణం. విభేదాల్ని దూరం చేసే ప్రయత్నాల్లో పార్టీ అధినాయకత్వం ఉంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో అల్లు అర్జున్ మామ శేఖర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్లోనూ గ్రూపు రాజకీయాలు తక్కువేం కాదు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశం, మల్రెడ్డి రంగారెడ్డి ఎవరిదారి వారిదే అన్నట్లున్నారు. ఒకరికి సీటొస్తే ఇంకొకరు సహకరించే పరిస్థితి లేదు. పార్టీ మారాక మంజూరైన సీఎం ప్రత్యేక నిధులతో కొన్ని గ్రామాల్లో పనులు జరిగాయి. రోడ్లు, మిషన్ భగీరథ పనులు అవుతున్నాయి. ఇక రాచకొండ ఫిల్మ్ సిటీ పనులు ముందుకు సాగటం లేదు. ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణా నీటితో నింపుతామన్న హామీని నిలబెట్టుకోకపోవటం, మంచాలలో పరిశోధనా కేంద్రాన్ని అభివృద్ధి చేయలేకపోవటం అధికార పార్టీకి మైనస్. రాజ్యాంగం, రిజర్వేషన్లపైన వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు స్థలంపైన వివాదమే. హైదరాబాద్కి ఇంత దగ్గరగా ఉన్నాం, 30 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాం. ఈ 69 సంవత్సరాల మా నియోజకవర్గం మొత్తంలో కూడా ఒక్క డబల్ రోడ్ కూడా లేదు. అటువంటిది ఈరోజు 155 కోట్ల రూపాయలతోటి 9 డబల్ రోడ్ల నిర్మాణం ఈ 2 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా కాదనేటటువంటి పరిస్థితి లేదు. ఇబ్రహీంపట్నం యొక్క కాన్స్టిట్యున్సీలో మాత్రం ఒక 4 గ్రూపులుగా ఏర్పడి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఈ అధికారం కోసం తప్ప జనాలు మేము 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 అని చెప్పి ఒక చెరువులా వచ్చి నిండిపోతున్నారు. మేడ్చల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిస్థితి అంత బాగాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముక్కుసూటిగా వ్యవహరించడమే ఎమ్మెల్యేలకు మైనస్ అవుతోందనే అభిప్రాయం ఉంది. పార్టీలో అంతర్గత పోరు ఉంది. ఎన్నికలకు ముందు మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్లోకి వచ్చారు. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన పలువురు నేతలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేకు మైనంపల్లి వర్గానికి అసలు పడ్డం లేదు. మేడ్చల్ నియోజకవర్గంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య అలానే ఉంది. ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామన్న హామీ అమలు కాలేదు. కాంగ్రెస్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గతంలో ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మేడ్చల్తో ఆయన టచ్లో ఉన్నా అంత చురుగ్గా లేరన్న అభిప్రాయం ఉంది. బీసీ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీలో లేరు. అలాగని మిగిలిన వాళ్లతో పాటు పార్టీ మారింది లేదు. ఎల్బీ నగర్ రాజకీయం ఆసక్తి రేకెత్తిస్తుంటే విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిగి, ఉప్పల్ నియోజకవర్గాల్లో అభివృద్ధిపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని అంతా అనుకున్న ఆర్ కృష్ణయ్య ఎల్బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే. అయితే ఆ తర్వాత ఆయన పార్టీలో చురుగ్గా ఉన్నది లేదు. అదే సమయంలో అందరితో పాటు పార్టీకి గుడ్ బై చెప్పింది లేదు. పార్టీ మారితే బీసీ నేతగా తనకున్న ఇమేజ్ పోతుందని సహచరులు వెళ్లిపోయినా అందులోనే ఉన్నారు. నయీం కేసులో ఆరోపణలు వచ్చినా తనదైన స్టైల్లో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు కృష్ణయ్య. ఇక నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా ఎమ్మెల్యే అందుబాటులో ఉండరనే అంటున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా విద్యానగర్లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాల్సిందే. ఇప్పటికీ ఎమ్మెల్యే పదవి రాజకీయాల కన్నా బీసీల తరపున ఉద్యమాలతోనే సంతృప్తి చెందుతున్నారాయన. మళ్లీ రాజకీయాల జోలికొచ్చే ప్రసక్తే లేదని తన సన్నిహితులతో చెబుతున్నారు. తన కుమారుణ్ణి మాత్రం పొలిటికల్ గా ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఓసారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్న సామ రంగారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. 2019లోనైనా అధ్యక్ష అనాలన్న ఆశతో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ జోర్ని తట్టుకొని మరీ నియోజకవర్గంలో టీడీపీని కాపాడుతున్నది తానేనని చెప్పుకుంటున్న మరో నేత కొప్పుల నరసింహారెడ్డి కూడా ఈసారి టీడీపీ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరు నేతలు కలిసే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా ఎవరికి వారు పార్టీ టికెట్ కోసం ఇప్పటి నుంచే లాబియింగ్ చేసుకోవడంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషితోటి, ఆయన చేసినటువంటి పాదయాత్రలతోటి, ఆయన ఎల్బీనగర్లో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఫీజు పోరు మరియు అనేకమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఎల్బీనగర్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడంతో మళ్ళీ మేము పుంజుకోవడం జరుగుతుంది. ఈ లాస్ట్ 1 yearలో టీడీపీ అంటే మళ్ళీ పుంజుకోవడం జరిగింది. ఇక ఎల్బీ నగర్ లో టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న ముద్దగోని రామ్మోహన్ గౌడ్ 2014లో చేజారిన ఎమ్మెల్యే పదవి కోసం ఆరాటపడుతున్నారు. నియోజకవర్గంలోని 11 మంది కార్పొరేటర్లను తానే గెలిపించుకున్నానని రామ్మోహన్ రావు చెప్పుకుంటుంటే బిఎన్ రెడ్డి నగర్ నుంచి గెలిచిన ఆయన భార్య మినహాయిస్తే ఎంతమంది కార్పొరేటర్లు ఆయన వెంట ఉన్నారన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పార్టీ కార్యక్రమాలు, డివిజన్ సమావేశాల్లో ముందుంటున్నా తరచూ ఏదో వివాదంలో వార్తల్లోకి ఎక్కడం ఆయనకు మైనస్ గా మారుతోంది.
తమ్ముళ్ల ప్రమేయం ఎక్కువైందనే ప్రచారంతో ఈ మధ్య కాస్త జాగ్రత్త పడుతున్నారు. ఎల్బీ నగర్ లో చాలా మందికి ఒక పని కావాలని ఆతృత దానికోసం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకెళ్ళి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నేను ఎమ్మెల్యే కాదు, 5-6 వేల ఓటుతో ఓడిపోయినాను. నేను ఎమ్మెల్యే కాదు అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చుంటే మన సమస్యలు ఓటు పరిష్కారం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎల్బీ నగర్ లో బలమైన నేతగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో 3వ స్థానంతోనే సరిపెట్టుకున్న తన ఉనికికి ప్రమాదం రాకుండా చూసుకున్నారు. నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండడంతో పాటు చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా హాజరవుతూ 2019 ఎన్నికలకు రెడీ అవుతున్నారు. వివాదాలకు దూరంగా ఉండటం ఈయనకు సానుకూలాంశం. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వాటర్ వర్క్స్ కోసం 365 హడ్కో లోన్ మేము శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించినాక ప్రభుత్వాలు మారినాక కొంచెం మరుగున పడిపోయింది. ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు మరుగున పడిపోయింది. దాని తర్వాత దాన్ని 30 లేపింది కూడా మళ్ళీ మేమే ఓడిపోయినాక కూడా. ఎల్బీ నగర్ లో గట్టి కేడర్ ఉన్న చుక్కాని లేని నావలా ఉంది బీజేపీ. సరైన నాయకుడెవరూ లేకపోవడంతో కార్యకర్తలు ఎవరికి వారు పార్టీ పిలుపులకు స్పందిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అడపాదడపా చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంతో టచ్ పోకుండా చూసుకుంటున్నారు. మరో నాయకుడు పేరాల చంద్రశేఖర్ కూడా ఈసారి ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆశతో ఉన్న పూర్తిస్థాయి నాయకుడి కోసం ఇక్కడి కేడర్ ఎదురు చూస్తోంది. పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన శక్తి మేర పనిచేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న సానుభూతి కనిపిస్తోంది. పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీపైన పార్టీ నేతలపైన సదభిప్రాయం లేదు. అధికార పార్టీ నేత హరీశ్వర్ రెడ్డి కూడా పార్టీపై కినుకు వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నామినేటెడ్ పదవులు ఇస్తామన్న హామీ ఇచ్చి ఇప్పటిదాకా పట్టించుకోలేదన్న ఆవేదనతో ఆయన ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సహకరించడం లేదన్న అభిప్రాయంతో ఉప్పల్ ప్రజలున్నారు. చెరువుల శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అధికారులు సహకరించకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ప్రభుత్వ పథకాలు అమలవుతున్నా నియోజకవర్గానికి తగినన్ని నిధులు ఇవ్వటం లేదన్న అసంతృప్తితో ఎమ్మెల్యేలున్నారు. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఫోన్లో పిలిచినా అటెండ్ అవుతారని పేరుంది బీజేపీ ఎమ్మెల్యేకి. అయితే అక్కడక్కడ నీటి సమస్య, రోడ్ల దురవస్థపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇక ఉప్పల్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బేతి సుభాష్ రెడ్డి ఉద్యమ సమయం నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నేత. ప్రజలకు అందుబాటులో ఉంటున్న భార్య కార్పొరేటర్ అయ్యాక ఆ ప్రాంతానికే పరిమితమయ్యారన్న ప్రచారం ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి సోదరుడు. చారిటబుల్ ట్రస్ట్ తో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున ఏదన్నా అడిగితే కొత్త రాష్ట్రం కదా అంటున్నారు, ఇంకా అడిగితే కొత్త జిల్లా కదా అని అంటున్నారు, సిబ్బంది లేదు అంటున్నారు. ఆశించిన మేరకు పనుల యొక్క పురోగతిలో చాలా నతనడక నడుస్తుంది అంటానికి నిదర్శనం పరిపాలన పరమైనటువంటి వైఫల్యాలు అనేకం కనబడుతున్నాయి. ఇక నియోజకవర్గంలో కార్పొరేటర్ల హవా కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి, ప్రైవేటు సెటిల్మెంట్లలో కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు బిజీగా ఉన్నారు. 2 కార్పొరేటర్ల భర్తలపై ఈ మధ్య కేసులు కూడా నమోదయ్యాయి. ఓ నియోజకవర్గంలో ఫ్యామిలీ షో నడుస్తోంది. అధికార దర్పం ప్రదర్శిస్తూ కార్పొరేటర్లు ప్రభుత్వోద్యోగుల్ని హడలెత్తిస్తున్నారు. ఇక కండువా మార్చిన నియోజకవర్గాల్లో తమ ఇమేజ్ చెక్కు చెదరకుండా చూసుకుంటున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు. వేర్వేరు ప్రాంతాల ప్రజలు నివాసం ఉండే నగర పరిధిలోని జిల్లా కావటంతో మిగిలిన రాజకీయ పక్షాలు కూడా పట్టు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి ఆర్థికంగా బాగా ఉన్న వ్యక్తి కావడంతో సెటిల్మెంట్లు, వసూళ్లకు దూరంగా ఉంటున్నారు. ఎవరు కార్యక్రమాలకు పిలిచినా హాజరవుతారు. ఎవరిని ఇబ్బంది పెట్టరనే పేరున్న ఎమ్మెల్యే విషయంలో అధికారులు కూడా హ్యాపీ. కోడలు కార్పొరేటర్ అయ్యాక ఎమ్మెల్యే కొడుకు, కోడలు ఇద్దరు నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు లేకపోయినా కార్పొరేటర్ల వ్యవహార శైలి పార్టీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలోని 8 మంది కార్పొరేటర్లు ఏవో ఒక కారణాలతో అధికారుల్ని బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎవరైనా అధికారులు కొత్తగా బాధ్యతలు తీసుకుంటే తమను కలవకుండా ఎలా చేరతారని కార్పొరేటర్లు చిందులేస్తున్నారు. మల్కాజ్గిరి మున్సిపాలిటీలో హెల్త్ ఆఫీసర్గా పనిచేసిన ఓ అధికారిని లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన హెల్త్ ఆఫీసర్ కు కూడా కార్పొరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఆయన కూడా మాతృశాఖకు పంపించేయమంటూ మొరపెట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో హట్కో నిధులతో మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 50 పడకల ఆసుపత్రి 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. డిగ్రీ కాలేజ్ నిర్మాణం నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి బలం పెంచిందని చెప్పాలి.
ఇక మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ వ్యవహారాల్ని ఎమ్మెల్సీ రామచంద్రరావు చూస్తున్నారు. నగర బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్న రామచంద్రరావు మల్కాజ్గిరిలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ నేత నందికొట్టి శ్రీధర్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ నేత మండలి రాధాకృష్ణ యాదవ్ పార్టీ పూర్వవైభవానికి ప్రయత్నిస్తున్నా అంతగా ప్రభావితం చేయలేకపోతున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు సీమాంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉండడంతో టీడీపీ బీజేపీ వేటికవే ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. టీడీపీని వీడి టీఆర్ఎస్లోకి వచ్చాక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. సీమాంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో వారితో పాటు నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. 14 గ్రామాలు 7 కార్పొరేటర్లతో పెద్ద నియోజకవర్గంగా ఉన్న కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యేగా వివేక్ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలున్నా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, కేటీఆర్కు సన్నిహితుడనే పేరున్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కూడా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ఉండడంతో కార్యకర్తలు ఎవరికి తోచిన నేత దగ్గరికి వారెళ్లి పనులు చేయించుకుంటున్నారు. కుత్బుల్లాపూర్లో ఇద్దరు ఎమ్మెల్సీల జోక్యంపై ఎమ్మెల్యే వివేకానంద కొంత కినుకుగా ఉన్న పార్టీకి చెడ్డ పేరు రాకుండా ముగ్గురు కలిసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పట్టాలు 58 జీవో కింద 30,000 పట్టాలు మా నియోజకవర్గంకి వచ్చాయి. ఈరోజు పెన్షన్లు కూడా తీసుకున్నట్టంటే 16,000 మందికి మేము ఆసరా పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పటికే 800 కుటుంబాలకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటివరకు 500 చెక్కులు పంపిణీ చేశాం. ఇంకా 200 చెక్కులు రెడీ ఉన్నాయి. కుత్బుల్లాపూర్లో గతంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉండేది. వివేక్ పార్టీ మారటంతో బూర్గుబావి హనుమంతరావు టీడీపీ వ్యవహారాలు చూస్తున్నా అంతగా ప్రభావితం చూపే నేత కాదనే చెప్పాలి. గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత కోన శ్రీశైలం గౌడ్ పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్లో అక్రమ కట్టడాలు ఎక్కువ, చెరువుల్ని ఆక్రమించేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. నియోజకవర్గంలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. సూరారం డివిజన్లోని విశ్వకర్మ కాలనీలో పట్టా ఇళ్లకు అధికారులు కరెంటు మీటర్లు ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు అంధకారంలోనే ఉంటున్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది శేరిలింగంపల్లి నియోజకవర్గం. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డవారు ఇక్కడ కీలకం. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ సమస్యలపై స్పందిస్తున్నారన్న పేరుంది. పార్టీ మారాక సీమాంధ్ర ఓటర్లు ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఆదరణతో ఎమ్మెల్యేలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. వ్యక్తిగత ఇమేజ్ ఎమ్మెల్యేకి ప్లస్ అవుతున్నా పలు ప్రాంతాల్లో మద్యం బెల్ట్ షాపుల్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లిలో పత్రికా నగర్లో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. సిద్దిక్ నగర్లో బెల్ట్ షాపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరికపూడి గాంధీ పార్టీని వీడాక శేరిలింగంపల్లిలో టీడీపీకి నాయకుడు లేకుండా పోయారు. ఇప్పటికీ కేడర్ బలంగానే ఉందని చెబుతున్నా నాయకుడు లేని పార్టీగానే ఉంది టీడీపీ. మాజీ కార్పొరేటర్ రవీంద్ర ముదిరాజ్ ప్రస్తుతానికి నడిపిస్తున్నా వచ్చే ఎన్నికల్లో బయట నుంచి ఎవరన్నా రావాల్సిందే అనుకుంటున్నారు తమ్ముళ్లు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ ను ప్రమోట్ చేస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. మాస్ లీడర్ అన్న పేరున్న మాధవరం సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సీమాంధ్ర ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే కూకట్పల్లిలో పార్టీ మారితే ఇబ్బందులు వస్తాయేమోనని మొదట అనుకున్న గ్రేటర్ ఎన్నికల్లో కారు దూసుకుపోవడంతో మాధవరం మరింత జోరు మీదున్నారు. మార్నింగ్ వాక్ లో ప్రజల్ని కలుసుకోవటం ఎమ్మెల్యేకు మైలేజ్ తెచ్చిపెడుతోంది. హట్కో నిధులతో రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి ఎద్దడి తీరుతుందని ప్రజలు ఆశగా చూస్తున్నారు. చైన్ స్నాచింగ్ నియోజకవర్గంలో పెద్ద సమస్యగా మారిపోయింది. సుమారు 400 కోట్లతో కూకట్పల్లి కాంగ్రెస్లో మంచినీటి వ్యవస్థని ఈ రోజున 80% కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 25 కంప్లీట్ చేసింది. ఇప్పటికే ఎప్పుడు వాటర్ సమస్య ఉండేది, ఆ వాటర్ సమస్య కొద్దిగా తగ్గించుకోగలిగాం. మే, జూన్, జూలై లోపల కూడా అన్ని రిజర్వ్ ట్యాంకులు ఇనాగ్రేషన్ చేసేసి ఒక 6 నెలల లోపల కంప్లీట్గా కూకట్పల్లి కాంగ్రెస్కి డైలీ వాటర్ ఇవ్వడానికి కూడా మా ముఖ్యమంత్రి గారు చేపట్టాడు. ఇప్పటికే 80% కంప్లీట్ చేసుకున్నాం. ప్రజల్లో మంచి పేరున్న టీఆర్ఎస్ పాత కేడర్ ని కలుపుకుని పోరనే విమర్శ మాధవరంపై ఉంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టి పాత టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు పెడుతున్న మాధవరం గొట్టిముక్కల పద్మారావుతో ఉన్న వైరాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. పద్మారావుని కలుపుకుని పోయే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బాహాటంగానే చెబుతున్నారు. ఇక తనకు టీఆర్ఎస్ లో అవకాశాలు లేవని గుర్తించిన గొట్టిముక్కలు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఇక టీడీపీకి కంచుకోటగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలో మాధవరం పార్టీని వీడిన తరువాత ఆ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. మందడి శ్రీనివాస్, ముగ్ధం కృష్ణగౌడ్ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు చేస్తున్న ప్రజల్లో అంతగా ప్రభావం చూపే నాయకులు కారు.
ఇక సీనియర్ నేత వడ్డేపల్లి నరసింగరావు మరణం తరువాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. మరోవైపు కూకట్పల్లిలో బీజేపీకి కూడా బలం ఉంది. బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాధవరం కాంతారావు కూకట్పల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గొట్టిముక్కల పార్టీలోనికి రాకుండా ఆయన చెక్ పెట్టారనే ప్రచారం ఉంది. రంగారెడ్డి జిల్లాపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ జిల్లా పొలిటికల్ రౌండప్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.